ఇక బచ్చన్ కుటుంబంలో ఐశ్వర్యరాయ్ బచ్చను ఇక పెనిమిటి అభిషేక్ బచ్చను వీళ్ళిద్దరి మధ్యలో సరిగ్గా లేదని కొద్ది రోజులకెళ్ళి మీడియాల కథనాలు అయితే కథలుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంతవరకు ఉన్నదా అని సోచాయిస్తే గనక ఇక గది నిజమే అన్నట్లుగా ఐశ్వర్యరాయ్ ఇక కుటుంబంతో కలిసి తిరగకుండా కూతురుతో కలిసి కనిపించుడు ఇక ఫోటోలకు వీడియోలకు ఆద్యం పోసినట్టు అర్థమైతేనే ఉన్నది. ఇక నిజంగానే వీళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతున్నది అనే అనుమానం మాత్రం రెట్టింపుగా పెరుగుతూనే ఉన్నది. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు అనేది బయట పెట్టిందంట. ఇక అది ఏందనంటే ఇక నా ఆరోగ్యం అనేది నా బిడ్డ కొరకే, ఇక నా బిడ్డ శ్రేయస్సు కొరకే, ఇక నా ఆలోచనలు నా మెదడు మొత్తం నా ఆరాధ్య కోసమే పని చేస్తూ ఉంటుంది. ఇక నా మనసులో ఇంకా ఎటువంటి ఆలోచనలు రావు, నేను తెచ్చుకోను, నాకు నా వ్యక్తిగత జీవితమే ప్రాధాన్యత ఇస్తా. ఇక మరి ఎటువంటి విషయాలకు మాత్రం నేను ప్రాధాన్యత ఇయ్యను. ముఖ్యంగా నేను గట్ల కావాలి గిట్ల కావాలి, ఇంత మంచిగా కనబడాలి, ఇక 0 సైజు రావాలి, ఇక బక్కగా కనబడాలి, అందంగా నాజుక్కా అని మాత్రం అసలు ఆలోచించను. ఇక అందుకు ప్రాధాన్యత ఇట్లా ఇయ్యను. ఇక ఆరాధ్య పుట్టిన తర్వాత నేను చాలా బరువు అనేది పెరిగిన. ఇక అందుకొరకు ఇక నన్ను ఎంతో మంది విమర్శించిరు. నేను ఆ విమర్శలన్నీ ఎదుర్కొని వచ్చిన. కానీ ఇక నా బిడ్డ పుట్టిన తర్వాత ఇక శరీరం మానుడు అనేది ఎవరికైనా జీవితంలో సహజమే ఆయే. ఇక అందుకని చెప్పేసి నేను తొందరగా బరువు తగ్గాలని చెప్పేసి నాణ్యం లేనివన్నీ వాడను. ఇక నేను కొంతమంది అనుభవజ్ఞులైన మహిళలతోని మాట్లాడిన బరువు తగ్గడం కోసం ఇక వాళ్ళ సూచనలు ఇట్లా నేను తెలుసుకున్నా. నా దృష్టిలో మటుకు మాతృత్వం అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా నిజమైన జీవితం గడుపుడే అని అన్నది. మనకి ఇటువంటి అలవాట్లు మనం చేసుకుంటే చాలా విషయాల మీద అవగాహన అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గిసువంటి ఒడిదుడుకులు గిసువంటి ఒత్తిళ్లు ఎప్పుడైతే ఎదుర్కొని జయిస్తామో ఇక అప్పుడే చాలా విషయాల మీద మనకు నేర్చుకుంటాము. ఇక ముందుకు ఎట్లా వెళ్ళాలనేది మనకు అర్థమవుతుందని మొత్తానికి వెల్లడించింది. ఇక అంతేకాకుండా ఇక ఈమె వృత్తిపరంగా అయితే పొన్నియిన్ సెల్వన్ గతంలో కనబడ్డది. ఇక 2 సినిమాలు మంచి విజయమే దక్కించుకున్నది. ఇక ఆ తర్వాత ఏ సినిమాల మటుకు కనబడలేదు. ఇక అసలు అవకాశాలు రాలేవంటారా, లేకుంటే వచ్చి చెయ్యను అని అనుకున్నదా, ఇక ఏందనేది స్పష్టత అయితే లేదు. ఇక మీలా ఎంతమందికి ఇప్పటికీ ఐశ్వర్యరాయ్ అభిమానులు ఉన్నారనేది మా గిట్లా చెప్పురి కామెంట్లల్లా. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.